నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కోవిడ్ అనంతరం భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్న ప్రధాని ప్రపంచానికి ఆదర్శంగా నిలవడమే కాక అండగా ఉన్నామన్న మోదీ ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం పశ్చిమ బెంగాల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రోడ్ షో భారత్ నుంచి ఇతర దేశాలకు 3.61 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఎగుమతులు దేశంలో మార్చి 1 నుండి ప్రారంభం కానున్న రెండో విడత వ్యాక్సినేషన్ వరి సాగులో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తెలంగాణ పత్తి సాగులో గుజరాత్ను దాటి రెండో స్థానానికి చేరిక కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వార్తల్లోని వివరాలు భారతదేశ ఆరోగ్య వ్యవస్థను ప్రపంచం ఇప్పుడు సరికొత్త దృష్టితో చూస్తోందని ప్రధాని మోదీ చెప్పారు కరోనా నేపథ్యంలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇతర దేశాలకు అండగా నిలిచిందన్నారు అత్యల్ప మరణ రేటు మరియు అధిక రికవరీ రేటు ఉన్న దేశాల్లో భారతదేశం ఉందని చెప్పారు తమిళనాడులోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ఈ సందర్భంగా 17,591 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ పాల్గొన్నారు This is the time when you will transition from learning to healing. This is the time when you will transition from earning marks in your exams to making a mark in society. Friends, the COVID-19 pandemic was a completely unexpected occurrence for the world. There was no preset formula for anything. In such a time, India had not only made a new path, but also helped others walk with it. India has among the lowest death rates. Recovery rates are high. India is producing medicines for the world and making vaccines for the world. You are graduating at a time when there is a great aspirations and respect for Indian medical professionals, scientists and pharma professionals. Overall, the Indian health ecosystem is being seen with new eyes, new respect, and new credibility. However, this also means that the world will have greater expectations from you, which is a responsibility on your young and strong shoulders. The learning from the pandemic can help us fight other diseases like TB as well. Friends, Tiruvalluvar said, the ailing, the doctor, the medicine, and the caregiver. The treatment covers all these 4. Throughout the pandemic, and in the middle of disruption, each of these 4 pillars were at the forefront of fighting the war with the unknown enemy. ఆటలు కేవలం టైం పాస్కో లేక హాబీకి మాత్రమే పరిమితం కాదని ప్రధాని మోదీ చెప్పారు ఆటల ద్వారా టీమ్ స్పిరిట్తో పాటు అనేక నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు ఆటగాళ్ల జీవన విధానాన్ని ఆటలు పూర్తిగా మార్చివేస్తాయని చెప్పారు
ఖేలో ఇండియా జాతీయ పోటీల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ పోటీలు మార్చి 2 వరకు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్, జమ్మూ కాశ్మీర్ వింటర్ గేమ్స్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆల్పైన్ స్కీయింగ్, నార్డిక్ స్కీ, స్నోబోర్డింగ్, స్కీ, పర్వతారోహణ, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్టాక్ మొదలైనవి పోటీలు నిర్వహించనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. बहुत बड़ा कदम है. मैं जम्मू कश्मीर को और देश भर से आए सभी खिलाड़ियों को बहुत बहुत शुभकामनाएं देता हूं. खेलो इंडिया विंटर गेम्स का अनुभव विंटर ओलंपिक्स के पोडियम पर भारत के गौरव को बढ़ाने में बहुत काम आएगा. साथियों, गुलमर्ग में हो रहे ये खेल दिखाते हैं कि जम्मू कश्मीर शांति और विकास की नई बुलंदियां छूने के लिए कितना तत्पर है. ये विंटर गेम्स जम्मू कश्मीर में एक नया स्पोर्टिंग इकोसिस्टम विकसित करने में मदद करेंगे. जम्मू और श्रीनगर में 2 खेलो इंडिया सेंटर्स ऑफ एक्सीलेंस और 20 जिलों में खेलो इंडिया सेंटर्स युवा खिलाड़ियों के लिए बहुत बड़ी सुविधाएं हैं. ऐसे सेंटर्स देश भर के हर जिले में खोले जा रहे हैं. यही नहीं, इस आयोजन से जम्मू कश्मीर के पर्यटन को भी नई ऊर्जा, नया उत्साह मिलने वाला है. కేరళ, పశ్చిమ బెంగాల్తో సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగనుంది. ఈ సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ఈ సమావేశంలో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 5 రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చించింది. పలు దఫాలుగా ఎన్నికల సన్నద్దతపై రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షించింది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానానికి సైతం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పశ్చిమ బెంగాల్ ప్రచారం జోరందుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం కోసం బెంగాల్కు వెళ్లిన కేంద్ర మంత్రి ఇవాళ దక్షిణ 24 పరగణాల జిల్లా పాంచ్ పోటా ఏరియాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు హాజరైన ఓటర్లను ఉద్దేశించి ఆమె బీజేపీకే ఓటు వేయాలని కోరుతూ ముందుకు సాగారు. 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను పట్టున పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్లోని ఉగ్ర స్థావరంపై చేసిన దాడికి నేటితో 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3:30 భారత మీరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఎల్ఓసీని దాటుకుని పాకిస్తాన్ బాలాకోట్లోని జైషే మహమ్మద్ టెర్రర్ క్యాంపుపై దాడి చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. దేశం మరియు సైనికుల భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. బాలాకోట్ దాడి తర్వాత భారత వైమానిక దళం సత్తా ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. బాలాకోట్ దాడితో తన సత్తా చాటిన భారత వాయుసేనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెల్యూట్ చేశారు. ఈ దాడి ద్వారా ఉగ్రవాదంపై పట్ల భారత వైఖరి ప్రపంచానికి తెలిసిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. జీతాలు, పెన్షన్లు పొందడం ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. జీతాలు, పెన్షన్లు చెల్లింపును ఆలస్యం చేసిన ప్రభుత్వం సహేతుకమైన వడ్డీతో చెల్లించాలని చెప్పింది. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా 2020 మార్చి, ఏప్రిల్ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల జీతం, పెన్షన్ను కొంతకాలం వాయిదా వేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా మాజీ సెషన్ జడ్జి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీతం పొందే
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఉన్న జీవన హక్కు, ఆర్టికల్ 300ఏలోని ఆస్తి హక్కు కిందకు వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది. నిలిపివేసిన జీతం, పెన్షన్ను 12% వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు హిందూ మహిళలు తనకు భర్త వైపు నుంచి వచ్చిన ఆస్తులను పుట్టింటి వారికి ఇవ్వొచ్చని మరో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళల ఆస్తులు తండ్రి తరపున వారసులకు కూడా సంక్రమిస్తాయని స్పష్టం చేసింది. ప్రపంచంలోని పలు దేశాలకు 3.61 కోట్ల డోసులను సరఫరా చేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. 20 దేశాలకు 67.5 లక్షల మోతాదులను గ్రాంట్ సహాయంగా వాణిజ్య ప్రాతిపదికన 294.44 లక్షల డోసులను అందజేసినట్లు పేర్కొంది. రాబోయే రోజుల్లో దశలవారీగా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా కొనసాగుతుందని, అయితే దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటామని విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ చెప్పారు. ఇప్పటికే బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, మారిషస్, సెషెల్స్, శ్రీలంక, బెహ్రెయిన్, ఒమాన్, ఆఫ్ఘనిస్తాన్, బార్బడోస్, డొమినిక్ రిపబ్లిక్ వంటి దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్ మోతాదులను గిఫ్ట్గా పంపింది. వాణిజ్య ప్రాతిపదికన వ్యాక్సిన్లు పొందిన దేశాల్లో బ్రెజిల్, మొరాకో, బంగ్లాదేశ్, మయన్మార్, ఈజిప్ట్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, కువైట్, యుఏఈ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న భారత్ను పెద్ద సంఖ్యలో దేశాలు వ్యాక్సిన్ల కోసం సంప్రదిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్కు చెందిన భారత బయోటెక్ ఫార్మా సంస్థ నుంచి బ్రెజిల్ సుమారు 2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఖరీదు చేయనుంది. దీనికి సంబంధించి బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్ బయోటెక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి నుంచి మే నెల వరకు కోవిడ్ టీకా డోసులను డెలివరీ చేయనున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకాలను తయారు చేస్తున్న విషయం తెలిసింది. ఆ ఒప్పందం విలువ సుమారు $3 లక్షల ఉంటుందని బ్రెజిల్ పేర్కొంది. మార్చి నెలలో తొలి 80 లక్షల టీకా డోసులు బ్రెజిల్కు చేరనున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల్లో అత్యధిక జనాభాకు కోవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 1500 వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా అనుమానం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు వాకిన్లో కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 236 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను కలుపుకొని సుమారు 1500కు పైగా కేంద్రాల్లో టీకా పంపిణీకి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వీటిలో టీకాలు వేస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆసుపత్రుల్లో కూడా టీకాలను పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ధర చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సుమారు 55 లక్షల మంది ఉంటారని వైద్య వర్గాలు అంచనా వేస్తుండటంతో వీరిలో ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు పొందేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండవచ్చునని వైద్య శాఖ అంచనా వేస్తోంది. అయితే ప్రైవేట్లో టీకాకు ఖరీదును ఎంత ఖరారు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ ద్వారా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మను అభిప్రాయపడ్డారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని షామీర్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక చికిత్సా కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మను కరోనా వ్యాక్సినేషన్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా టీకా తీసుకున్నట్లు చెప్పారు. తనతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కూడా వ్యాక్సిన్ తీసుకున్నారని వివరించారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని, కావున లబ్ధిదారులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. చిన్న చిన్న నొప్పులు కానీ, ఫీవర్స్ కానీ వస్తాయి, కానీ అందువల్ల భయపడిన అవసరం ఏమీ లేదు. వ్యాక్సిన్ అయితే చాలా సేఫ్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ అయినా, కోవాక్సిన్ అయినా ఇచ్చిన తర్వాత ఎవరికి ఎటువంటి దుష్ప్రభావం లేదు. అందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ వాళ్ళ షెడ్యూల్ టైంలో గవర్నమెంట్ షెడ్యూల్ చేసిన. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ శోభారాణి చెప్పారు. స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా ఉపాధ్యాయులు చూడాలన్నారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను లబ్ధిదారులందరూ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి రియాక్షన్స్, ఆరోగ్య సమస్యలు రావని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మా హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే 90% వరకు ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
కానీ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళల్లో, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళల్లో ఇంకా కొంచెం చాలామంది భయపడే వ్యాక్సిన్ తీసుకోలేదు. కానీ ఈ వ్యాక్సిన్, మనకు వచ్చే వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ చేసిన తర్వాతనే మనకు విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి. గత 10 రోజుల క్రితమే 9th and 10th ఇంకా ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అయినవి. దానికి అనుగుణంగా మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని స్కూల్స్ని శానిటైజ్ చేసి, పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్ తీసుకొని, పేరెంట్స్ అందరికీ ఫోన్లు చేసి పిల్లల్ని రప్పించడం జరిగింది స్కూల్స్లోకి. అదేవిధంగా నిన్నటి నుంచి 6th, 7th, 8th స్కూల్స్ కూడా రీఓపెన్ అయినవి. ఇప్పుడు కూడా 50.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లతో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. గతేడాది యాసంగితో పోల్చితే ఈ ఏడాది 11 లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు వేశారు. 2014తో పోల్చితే 4 రెట్లు పెరిగింది. ఈ ఏడాది యాసంగిలో మొత్తం 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగు రికార్డు సృష్టించింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడుతో పోల్చితే తెలంగాణలో దాదాపు రెట్టింపు సాగింది. రాష్ట్రంలో యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రభుత్వం నిర్దేశించగా లక్ష్యాన్ని మించి సాగు జరిగింది. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి. గత యాసంగిలో 39.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా ఈసారి ఏకంగా 11.18 లక్షల ఎకరాలు అధికంగా సాగైంది. వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం పత్తి సాగులోనూ సత్తా చాటుతోంది. పత్తి సాగులో గుజరాత్ను దాటేసి దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. మన దేశంలో పత్తి సాగు, ఉత్పత్తి, ధరలపై ప్రొఫెసర్ జయశంకర్ నారాయణ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. దేశవ్యాప్తంగా సాగయ్యే పత్తిలో తెలంగాణలోనే 18.64% ఉంది. గతేడాది కంటే ఈసారి 4% పెరిగింది. రాష్ట్రంలోనూ నల్గొండ, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ఎక్కువగా సాగవుతున్నది. ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా టాయ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. టాయ్ ఫెయిర్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है. ప్రధాని యొక్క ప్రకటన భారతదేశ బొమ్మల పరిశ్రమకు తోడ్పడడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ద ఇండియా టాయ్ ఫెయిర్ నిర్వహిస్తోంది. ఇక్కడ మీరు అనేక రకాల ఫన్ టాయ్స్, సైన్స్ టాయ్స్, మోడర్న్ టాయ్స్, లోకల్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మరియు మోడర్న్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ని చూడొచ్చు. టాయ్స్ ని ఎలా తయారు చేయాలో నిపుణుల దగ్గర నేర్చుకోండి. మీ పిల్లల విద్యలో ఇది ముఖ్యమైన భాగం. మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆనందకరమైన అభ్యాస భావనలకు వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి. మరియు ప్రతి వయస్సు గల వారికి బొమ్మల అవసరాలు ఉంది అని అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఎంఎస్ఎంఈస్, ఎస్ఎంఈఎస్ మరియు స్థానిక పరిశ్రమలకు మెగా ఫెయిర్ ఉన్నాయి. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో భారతదేశంలో 1000కి పైగా కంపెనీలున్నాయి మరియు ఇక్కడ నైపుణ్యం కలిగిన కళాకారులు వారి కళను ప్రదర్శిస్తారు. ప్రపంచానికి వారి ప్రత్యేక ప్రతిభను వారసత్వంగా తీసుకున్నారు. 7 లక్షల కోట్లతో గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ పారిశ్రామికవేత్తలతో మరియు నైపుణ్యం కలిగిన వారితో $400 మిలియన్ బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ప్రధానమంత్రి యొక్క స్వావలంబన యొక్క కలను ఇప్పుడు మనమందరం కలిసి నెరవేరుస్తాము. మనము మన కొత్త గుర్తింపును ఏర్పరుస్తాము, కొత్త ఎత్తులకు చేరుతాము మరియు గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో ఒక సముచిత స్థానాన్ని సృష్టిస్తాము. ఇండియా టాయ్ ఫెయిర్ లో ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కండి. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఈ చారిత్రక ద ఇండియా టాయ్ ఫెయిర్ లో మరియు www.theindiatoyfair.in లో రిజిస్టర్ చేసుకోండి. मैं अपने स्टार्टअप मित्रों, हमारे नए उद्यमियों से कहता हूं, आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. टीम अप फॉर टॉयज. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కోవిడ్ అనంతరం భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్న ప్రధాని, ప్రపంచానికి ఆదర్శంగా నిలవడమే కాక అండగా ఉన్నామన్న మోదీ.
ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం, 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం. పశ్చిమ బెంగాల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రోడ్ షో. భారత్ నుంచి ఇతర దేశాలకు 3.61 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఎగుమతులు. దేశంలో మార్చి 1 నుండి ప్రారంభం కానున్న 2వ విడత వ్యాక్సినేషన్. వరి సాగులో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తెలంగాణ, పత్తి సాగులో గుజరాత్ను దాటి 2వ స్థానానికి చేరిక.